ఈ ఏడాది పెద్ద హీరోలే కాదు చిన్న హీరోల్లో కూడా చాలా మంది ఊహించిన జలకులతో డీలా పడ్డారు. విశ్వక్సేన్కి 2 షాకులు తగిలితే నేచురల్ స్టార్ నానికి ఒక రూట్లో హిట్, మరో రూట్లో ఫ్లాప్ మైండ్ బ్లాంక్ చేసింది. ఇలా ఈ ఏడాది యంగ్ హీరోల్లో కూడా చాలా మందికి పంచ్ పడింది. ఈ ఏడాది టాలీవుడ్ లో హిట్లు అర డజన్లో ఉంటే ఫ్లాప్లు డజన్ల కొద్దీ ఉన్నాయి. మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా, మంచు విష్ణు జిన్నా 2 కూడా ఫ్లాప్స్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాయనేంతగా ట్రోలింగ్ కి గురయ్యాయి. విశ్వక్సేన్ విషయానికి వస్తే అశోకవనంలో అర్జున కళ్యాణం, ముఖ చిత్రం, ఓరి దేవుడా ఇలా 3 కూడా ఈ హీరోకి పంచొచ్చాయి. అలా విశ్వక్కి ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు. ఇక నాని నిర్మాతగా హిట్ 2తో ఈ ఏడాది హిట్ మెట్టెక్కాడు. కానీ హీరోగా అంటే సుందరానికి ఫ్లాప్ తో ఢీలా పడ్డాడు. మొత్తానికి ఈ ఏడాది తనకి ఒక గుడ్ ని ఒక బ్యాడ్ ని మెమరీగా మిగిల్చింది. స్మార్ట్ హీరో రామ్ కి కూడా ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు. ది వారియర్ రూపంలో పాన్ ఇండియా హిట్ వస్తుందనుకుంటే లోకల్ మార్కెట్ ని కూడా ప్రభావితం చేయలేదు ది వారియర్ మూవీ. మాస్ మహారాజా రవితేజ కిలాడితో ఈ ఏడాది గాడి తెప్పాడు. తర్వాత రామారావు ఆన్ డ్యూటీ అంటూ ఫ్లాప్ ఫేస్ చేశాడు. తర్వాత ధమాకా మాత్రం హిట్ టాక్ తో కిక్ ఇవ్వడంతో గట్టెక్కాడు. నితిన్ ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్లాప్ తో ఢీలా పడ్డాడు. మాచర్ల నియోజకవర్గం లాంటి మాస్ మూవీతో రూట్ మారిస్తే ఫేట్ మారుతుందన్నారు. కట్ చేస్తే ఈ ఏడాది ఊహించని జలకిచ్చింది. మాచర్ల నియోజకవర్గంలో వసూళ్ల గోల లేక ఢీలా పడాల్సి వచ్చింది. కింగ్ నాగార్జున ది ఘోస్ట్ హిట్ అనలేం, అలానే పూర్తిగా ఫ్లాప్ అనలేం. అలాంటిదే మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీ. ఈ సినిమా కూడా టాక్ మాత్రమే హిట్ అయింది. వసూళ్ల పరంగా చూస్తే హిట్ అనలేని పరిస్థితి.